ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ అడ్వెంట్లోని 4వ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15 నుండి 9 వచనాలు, పత్రికా పాఠము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 4 వచనాలు, సువార్త పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. ఈ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసుకుంటే కనుక ధర్మశాస్త్రం గురించి వ్రాయబడినటువంటి మాట ప్రత్యేకించి ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మనల్ని పరలోక రాజ్యం చేర్చలేదు, కానీ ఈ అడ్వెంట్ కాలంలో మన కొరకు 2023 సంవత్సరాల క్రితం దిగి వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మనల్ని పరలోక రాజ్యం చేర్చేటువంటి శక్తి కలిగినటువంటి వారు అనేటువంటి వాక్యము ఈరోజు మనకి ఇవ్వబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను అని ఇక్కడ వ్రాయబడినది. ధర్మశాస్త్రము మోషే ద్వారా తండ్రి నుండి మనకు అనుగ్రహించబడిందని మనకు తెలుసు, కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే కనుక కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆచరించలేనటువంటి మానవుల గురించి ఈరోజు ప్రత్యేకించి వాక్య భాగం మనకి. ధర్మశాస్త్రము అంటే మనకు తెలుసు, ధర్మ విధులు కలిగినటువంటి గ్రంథం అని మనకి తెలుసు. అంటే ధర్మశాస్త్రం మనకి ఏం తెలియచేస్తుందంటే కనుక పాపం అంటే ఏంటో తెలియచేస్తుంది, నియమాలకు తెలియచేస్తుంది, కట్టడాలు మనకి తెలియచేస్తుంది. కానీ మానవునికి నిత్య జీవాన్ని ఏమాత్రము ఇవ్వలేదు, కానీ కృపా సత్యాలు మాత్రము యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినవి అని అంటే అర్థం ఏంటంటే కనుక ఒక మానవుడు దేవుని కృప ద్వారా విశ్వాసాన్ని బట్టి విమోచింపబడతాడు, పరలోక రాజ్య వారసత్వం సంపాదించుకుంటాడు. అంటే దేవుని కృప అనేటువంటిది విశ్వాసాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుని కృప అనేటువంటిది మనకి కలుగుతుంది. అంటే ఒక మానవునిపై దేవుని కృప ఎలా ఉన్నది? ఈ అడ్వెంట్ కాలంలో 4 ఆదివారాలు మరి చాలా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవునిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్క వారము ప్రభువారు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని కృప ఒక మానవునిపై దేవుని కృప ఎలా ఉన్నదంటే కనుక ఆయనే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే మోషేకి ఇచ్చారో, మోషే ద్వారా మనకి ధర్మశాస్త్రాన్ని పంపించారో, ఆయనే శరీరధారిగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి సత్యాన్ని చాటి చెప్పారు. అంటే పరలోక రాజ్యం చేరాలి అని అంటే కనుక సత్యమైనటువంటి విషయము, నిజమైనటువంటి విషయము, ఇంకా దానిలో తిరుగులేనటువంటి విషయము. ఈరోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పేటువంటిది కాదు. సత్యము అంటే కనుక ఎప్పుడు కూడా సత్యమే. అంటే పరలోక రాజ్యం చేరాలంటే మన జీవితము ఎలా ఉండాలో సత్యమైనటువంటి వాక్యాన్ని మరి చాటి చెప్పడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడే ఆయనే ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చినట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. అయితే మరి దేవునితో సంబంధము ధర్మశాస్త్రము ద్వారా మనకి ఏమాత్రము కూడా కలగదని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక దేవునితో సంబంధము కృప ద్వారానే. ఈ రోజున ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్కటి పాటించలేనటువంటి మానవులు మనకి కనపడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక అన్నీ పాటించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అడ్వెంట్లో మనం జ్ఞాపకం చేసుకుంటాము, దేవుడిచ్చినటువంటి ఒక్క ఆజ్ఞను అవ్వాదాములు పాటించినట్టయితే కనుక ఇన్ని ఆజ్ఞలు, ఇన్ని కట్టడలు ఈ ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడకపోయేమో. ఎందుకంటే కనుక దేవుని మాట వినినటువంటి వారు ఒక్క మాట దేవుడు చెప్పినటువంటి ఆ ఒక్క పని చేయకపోతే కనుక ఈ రోజున ఈ పరిస్థితి ఉండదేమో అని మనము అడ్వెంట్ మొదటి ఆదివారంలోనే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందుకని దేవుని దగ్గర పాపక్షమాపణ కోరుకుని మరలా ఆ పాపాల జోలికి వెళ్ళకూడదు. అంటే ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియచేస్తుంది మనకి. మనము పాపులము కాబట్టి దేవుని దగ్గర పాపక్షమాపణ కోరుకుని
మరలా ఆ పాపాల దగ్గరికి మరలా వెళ్ళకూడదు. మరి మనము చేసినటువంటి పాపాలు మనము తీసివేసుకోలేము, కానీ పాపాలను తీసివేయగలిగినటువంటి శక్తిమంతుడు మన ప్రభువు అని ఈరోజు వాక్యం ద్వారా మనకి తెలుస్తున్నది. అంటే ధర్మశాస్త్ర ప్రకారము జీవించినటువంటి ప్రభు, ధర్మశాస్త్రంలో ఏమి ఉన్నదో దాని ప్రకారం జీవించినటువంటి ప్రభువు. కానీ మరి మనము ఆ విధముగా జీవించలేకపోతే ఉన్నందువలనే ఆయన సత్యం అంటే ఏంటో మరలా చెప్పడానికి ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఈ రోజున ఈ లోకంలో చేయకూడనటువంటి పనుల గురించి మానవులు మాట్లాడుకుంటారు, మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ పనులు చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనము కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఆ పనులు చేయలేకుండా ఉండలేకపోతూ ఉన్నాము. అందుకనే అటువంటి వారి కోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి సత్యము మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగాయి కాబట్టి మరి దేవుని కృప మన మీద ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇది. ఎందుకంటే కనుక దేవుని కృప మన మీద ఎలా ఉన్నదంటే కనుక ఆయనే మన కొరకు దిగి వచ్చినటువంటి మరి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి ఎంత ప్రేమ కలిగినటువంటి ప్రభువని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రము 3 రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మనం చదువుకున్నటువంటిది ఇప్పుడు పరలోకపు తండ్రి మోషే గారి ద్వారా మనకి మోషే గారి ద్వారా పంపించబడినటువంటి ధర్మశాస్త్రము. అయితే రెండోది ఏంటంటే గనక ఈ లోకంలో మానవుల కొరకు రాసి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము. మరి మూడవది ఏంటంటే గనక మనస్సాక్షి ఏది చెప్తే దానినే నమ్మేటువంటి కొందరు ఉంటారు. అది కూడా ధర్మశాస్త్రం లెక్కే వస్తుంది. ఎందుకంటే కనుక ధర్మశాస్త్రం అనేటువంటిది మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటుంటే కనుక ఇది చేయకుండా ఉంటే బాగుండు, ఇది చేయకూడదు అని మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. అందుకని ధర్మశాస్త్రం 3 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే గారి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి దేవుని నుండి మనకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము. రెండోది ఈ లోకంలో మానవుల కొరకు మరి వ్రాసినటువంటి ధర్మశాస్త్రము. మనసాక్షి ఏది చెప్తే దానినే కొందరు నమ్మేటువంటి ధర్మశాస్త్రము మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ లోకంలో అధికారులు ఆజ్ఞలు ఇస్తారు, రాజులు ప్రధానమంత్రులు ఆజ్ఞలు ఇస్తారు. అవి మంచివైనా చెడ్డవైనా కానీ అవి కూడా ధర్మశాస్త్రం లెక్కే మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే కనుక ఈ లోకంలో అధికారులు ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు, రాజులు ప్రధానమంత్రులు ఆజ్ఞలు ఇస్తారు. అవి మంచివైనా చెడ్డవైనా కానీ అవి కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటివిగానే మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే అవి మంచివైనా మనకిష్టం లేకపోయినా కానీ ఈ లోక అధికారులు ఇచ్చినటువంటివి మనము పాటిస్తూనే ఉంటాము. ఏ ధర్మశాస్త్రమైనా కానీ నియమాలు తెలియచేస్తాయి, అంతేకాని పరలోక రాజ్యం చేరాలంటే గనక ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు బోధించినటువంటి సత్యవాక్యాన్ని మనము అంగీకరించాలి అనేటువంటి విషయం ఈరోజు వాక్యం ద్వారా మనకి తెలియబడతా ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం క్రింది భాగంలో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. అంటే మానవులను పాపాల నుండి రక్షించడానికి ధర్మశాస్త్రానికి శక్తి లేదు. పాపం అంటే ఏంటో తెలియజేస్తుందని మనం ముందే మాట్లాడుకున్నాం. అందుకనే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో, అంటే యెహోవా దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని మనకు పంపించినప్పటికీ ఆ ధర్మశాస్త్రము ద్వారా ఏ మానవుడు కూడా రక్షించబడలేదు. ఇంకాను మానవులు పాపులుగానే అయ్యారు. కాబట్టి ఆయనే దిగి వచ్చారని మనం చెప్పుకున్నాం. అందుకని ఇక్కడ ఏమన్నారంటే కనుక ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాడు. అంటే ధర్మశాస్త్రం మనల్ని పరలోక రాజ్యము పంపించేటువంటి కార్యము మన జీవితాల్లో చేయలేకపోయింది, కానీ దానిని యేసు ప్రభు వారు చేశారు అనేటువంటి మాట ఇక్కడ మనకి వ్రాయబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి ఈరోజు క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ప్రభువు మన కొరకు పుట్టినటువంటి ఈ దినాల్లో ప్రభువు అంత ప్రేమ మన మీద చూపించినప్పుడు మనము ప్రభువుకి ఏం చేస్తూ ఉన్నాం, అసలు ప్రభువుకి మనం ఎలాగా కృతజ్ఞత చెల్లించుకోగలుగుతున్నాం, ప్రభు రుణం మనం ఏమన్నా తీర్చుకోగలుగుతున్నామా అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారముగా మనం ఉన్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు. ప్రతి నోరు మూయబడినట్లును
సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దోషంతో నేరస్తుడిగా ఉన్నవాడే అని ధర్మశాస్త్రము రుజువు చేస్తూ ఉన్నది. అందుకని ఈ ధర్మశాస్త్రము అనేటువంటిది చదువుకుంటే గనక మనం నేరస్తులమో కాదో మనకు తెలుస్తుంది. ఆ నేరాన్ని ప్రభువు పాదాల దగ్గర ఒప్పుకున్నప్పుడే మనకి పరలోక రాజ్య వారసత్వము. ప్రతి ఒక్క మానవుడు పాపి అని ఒక 3 విషయాలు తెలియచేస్తూ ఉన్నది. మొట్టమొదటి విషయం ఏంటంటే గనక మానవుల యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నదంటే గనక ఈ లోకంలో చేయకూడనివన్నీ కూడా మానవులు చేస్తూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రెండో విషయం ఏంటంటే గనక మరి మనకైతే మోషే ధర్మశాస్త్రం తెలుసు, కానీ తెలియనటువంటి వారికి, అందుకే రెండో విషయం ఏంటంటే మోషే ధర్మశాస్త్రము వినని వారికి కూడా మంచి చెడుల గురించి తెలియచేసేటువంటి అంతరంగము ఉన్నది. అయినా కానీ వారు కూడా పాపులుగానే ఉంటూ ఉన్నారనేటువంటి విషయం మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియబడతా ఉన్నది. మరి మూడో విషయం ఏంటంటే కనుక రోమపత్రిక 3:10-18 వచనాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి అని తెలియచేస్తూ ఉన్నది. మరి మొట్టమొదటిగా మానవుల యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది? రోమపత్రిక 1:28-32 వచనాలు. మరియు వారు తమ మనసుల్లో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండుకున్న వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అని దేవుని విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చాలా వ్రాయబడి ఉన్నాయి. ఇవన్నీ చేస్తే గనక మరణము తప్పదు, దేవుని దగ్గర ఉండలేరు అని తెలిసి కూడా వాటినే చేయడానికి ఇష్టపడుతున్నారు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే మనసులో దేవునికి చోటు ఇవ్వట్లేదు. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక వారి మనసుల్లో దేవునికి చోటు ఇవ్వట్లేదు, అందుకని దేవుడు వారిని విడిచిపెట్టేశాడు అని. వారి లక్షణాలు ఎలా ఉన్నాయంటున్నారంటే కనుక తల్లిదండ్రులు ఎడల అవిధేయులుగా ఉంటున్నారు, ప్రేమ లేని వారిగా ఉంటున్నారు, చెడ్డ వాటిని కల్పించేటువంటి వారుగా ఉంటున్నారు, నరహత్య చేసేటువంటి వారుగా ఉన్నారు, లేని వాటిని ఉన్నటువంటివిగా సృష్టించేటువంటి వారుగా ఉన్నారు. అంతటికంటే మరి చాలా చెడ్డ గుణం ఏంటంటే కనుక దేవునిని దూషించేటువంటి వారిగా ఉన్నారు అని. అంటే ఈ లక్షణాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏదొక లక్షణము, దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణము ప్రతి మానవుల్లో కూడా కనపడుతూ ఉన్నది. అందుకని ఇటువంటి కార్యాలు చేసేటువంటి వారు నిత్య నరకంలోనికి వెళ్తారని తెలుసు కూడా వారు వీటిని చేయి వారితో సంతోషంతో మరి పాలు పంపులు పొందుతూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేయబడుతున్నది. మనకి కూడా తెలుసు, ఏది చేస్తే పరలోక రాజ్యం వెళ్తామో, ఏది చేయకుండా ఉంటే మరి ఎక్కడ ఉంటామో ఎక్కడ ఉండమో, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో మనకు తెలుసు, కానీ దాని ప్రకారం జీవించలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. అందుకని ఈ రోజున అడ్వెంట్ ఆఖరి ఆదివారం, మరలా వచ్చే వారం నుంచి నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. 2023 పాత సంవత్సరం మన జీవితంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నది, క్రొత్త సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకని పాత జీవితం అనేటువంటి పులిపిండిని మన జీవితంలో నుండి పాపం అనేటువంటి వాటిని మనము తీసి బయట పారవేయాలి. మరి రెండో విషయాన్ని, మరి పాపులు అందరూ పాపులని గుర్తించేటువంటి రెండో విషయం ఏంటంటే కనుక రోమపత్రిక 2:15 వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చిచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పిమోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు
వ్రాయబడినట్లు చూపుచున్నారు. అంటే తప్పు ఉన్నదని చెప్తూ ఉంటారు, తప్పు లేదని చెప్పుకుంటూ ఉంటారు. మనస్సాక్షి, మన మనస్సాక్షి ఎలా ఉంటుందంటే కనుక ఒక కార్యం చేసినప్పుడు ఇది పర్లేదు, ఇది పాపం కాదు అని మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. ఒక్కొక్క పని చేసినప్పుడు ఇది మంచిదే అని చెప్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇది పాపం అని చెప్తూ ఉంటుంది. అయినా కానీ ఈ మనస్సాక్షి ద్వారా కూడా మరి దేవుణ్ణి మనము గుర్తించలేనటువంటి వారముగా ఉంటున్నాము. అనేక మంది పాపులు అయ్యేటువంటి వారిగా మనకి కనిపిస్తున్నారు. మూడో విషయం, రోమాపత్రిక 3వ అధ్యాయం 10-18 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించేవాడెవడనూ లేడు, దేవుని వెదుకువాడెవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నవి. రక్తమును చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. చూసారా, అందరూ పాపులే అని చెప్పేటువంటి విషయము మనస్సాక్షి, ధర్మశాస్త్రము మన హృదయంలో ఉండి మనస్సాక్షి గద్దించినా కానీ పాపులుగానే తీర్చిదిద్దబడతా ఉన్నాము. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే కనుక నీతిమంతులు లేరు, ఎవరు కూడా లేరు, దేవుని వెతుకువారే లేరు, మేలు చేసేవారు లేరు, ఒక్కరు కూడా లేరు అని దేవుని భయము లేక నాలుకతో మోసం చేస్తూ ఉన్నారనేటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకని అందరము పాపులమే. ఎందుకంటే కనుక అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం సులువుగా చుక్కులు పెట్టు పాపాలు. ఎందుకంటే కనుక కోపమే పాపము, లేకపోతే ఏదైనా ఒక ఉన్నది లేనిది ఉన్నట్టుగా సృష్టించడం, లేకపోతే అబద్ధాలు ఆడటం ఒక చిన్నదే అని అనుకుంటాం, కానీ అది పెద్ద పాపాలకి దారితీస్తూ ఉంటుందని మనకే తెలియదు. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఎదుట సాకులు చెప్పకుండా పాపాలు ఒప్పుకోవాలి, దేనిని దాచకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి, మరలా ఆ పాపం జోలికి మరలా వెళ్ళకూడదు. పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యోహాను ఆయన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడాయనని నేను చెప్పినవాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. అంటే యేసు ప్రభువు మానవుల రక్షణార్థమై ఈ లోకానికి రావడం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇంక దానికి మించి ఇంకా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏది మన జీవితంలో లేదు. ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యం అనమాట. బాప్తిస్మా ఇచ్చి యోహాను గారు చెప్తున్నారు, నాకంటే ప్రముఖుడు అంటున్నారు. ఎందుకంటే కనుక ప్రజలు చాలామంది బాప్తిస్మా ఇచ్చి యోహాను గారిని గొప్పవానిగా తలుస్తూ ఉంటుంటే కనుక వారందరి దృష్టిని మరలు చేశారు. చూడండి ఎంత గొప్పవాడంటే బాప్తిస్మా ఇచ్చి యోహాను. ఈ లోకంలో సేవకులైనటువంటి వారు, లేకపోతే వాక్యం చెప్పారు, ప్రార్థన చేసేటువంటి వారు, ఒక స్వస్థత జరిగితే ఇది నా వల్లనే జరిగిందని గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నప్పుడు బాప్తిస్మా ఇచ్చి యోహాను గారు అందరి దృష్టి తన మీద పడుతూ ఉంటుంటే కనుక ఆయన ప్రభు మార్గము సరళం చేయడానికి వచ్చారు కాబట్టి తనను తాను తగ్గించుకున్నారు. రాబోయే ప్రముఖమైనటువంటి వానికి మార్గం సిద్ధపరచడానికి వచ్చిన దూతను మాత్రమే అని చెప్పుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉంటారు. ఎంతోమందిని మనము దేవుని కంటే గొప్పవానిగా మనం తలుస్తూ ఉంటాం. అదే విగ్రహారాధన అంటే మనం అనుకుంటూ ఉంటాం ఎవరో దేవుణ్ణి తెలియనటువంటి వారు, యేసు ప్రభుని తెలియనటువంటి వారు విగ్రహారాధన చేస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ మన హృదయంలోనే విగ్రహాలు పెట్టుకుంటాం. ఎవరైనా మనకు నచ్చినటువంటి వారు ఉంటే కనుక, ఎవరైనా వాక్యం నచ్చితే, లేకపోతే ఎవరి పాటలైనా నచ్చితే, లేకపోతే ఎవరైనా మరి సేవకులు నచ్చినప్పుడు వారిని ప్రథమ స్థానంలో పెట్టి దేవుణ్ణి మర్చిపోయి వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి వారముగా ఉంటాం. కానీ బాప్తిస్మా ఇచ్చి యోహాను గారు అలా లేరు అనే విషయం ఈరోజు మనకి వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నది. అందుకని ఈ లోకంలో ఎంతమంది గొప్పవారు ఉన్నా కానీ ప్రభువులా మనల్ని రక్షించి పరలోక రాజ్యం చేర్చేటువంటి వారు ఎవరు లేరనేటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకొని మొట్టమొదటి ప్రథమ స్థానము ప్రభువు వారికి ఇవ్వవలసినటువంటి వారముగా మనం ఉన్నాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది వింటినో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాగి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. యోహాను గారు రాస్తున్నారు. మరి యేసయ్య ఎన్నుకున్న ప్రథమ శిష్యులందరి గురించి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు.
యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు వారందరికీ వ్యక్తిగతంగా తెలుసు. ప్రభు యొక్క ఉపదేశాలు విన్నారు, ప్రభు యొక్క కార్యాలు చూచారు, అద్భుత కార్యాలు చూచారు, ప్రభు మరణాన్ని చూచారు, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూడా, పునరుద్ధానులైనటువంటి ప్రభువును కూడా చూచినటువంటి వారు. అందుకంటే ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు మన ప్రభువు. ధర్మశాస్త్రాన్ని మనకిచ్చినటువంటి దేవుడే ఈ లోకంలోనికి వచ్చాడు, మరలా రాబోతూ ఉన్నాడు. అందుకే మేము ఏది విన్నామో, ఏది చూచామో, దేనిని కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకాయో ఆ ప్రభువుని గురించి మేము మీకు తెలియచేస్తూ ఉన్నామని ఒక గొప్ప సాక్ష్యము యోహాను గారు మనకి తెలియచేస్తున్నారు. ఈరోజు పాత నిబంధన పాఠము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకును ఇకను కనపడకుండాను గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటినన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను అని ఇక్కడ వ్రాయబడింది. అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలకు తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు, ప్రవక్తల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, బోధకుల ద్వారా కానీ. ఎందుకంటే కనుక ప్రజలందరూ కూడా మంచి మార్గంలో ప్రయాణించాలని, ఆయన రెండో రాకడలో రాబోయినప్పుడు ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హత మనకు అందరికీ కలగాలని ఎల్లప్పుడూ కూడా ఆయన స్వరాన్ని అనేక మంది ద్వారా వినిపిస్తూనే ఉన్నాడు. అందుకని అంటున్నాడు, రాబోయే రోజుల్లో నా వంటి ప్రవక్తని నేను పుట్టిస్తాను, ఆయన మాట మీరు వినాలి అని మాట్లాడుతున్నటువంటి యెహోవా దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మోషే ద్వారా చెప్పబడినటువంటి ప్రవక్త రాబోయేటువంటి మెస్సయ్యగా మనకే తెలుస్తున్నది. దేవుని కుమారుడైనటువంటి యేసయ్య లేకపోతే మెస్సయ్య ప్రవక్తగా, ప్రధాన యాజకునిగా, రాజాదిరాజుగా ప్రవచనములు నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే యేసయ్య నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాటను వినాలి, విశ్వసించాలి, వాటి ప్రకారం జీవించాలి. ఎందుకంటే కనుక ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు పరలోక రాజ్య వారసులం అవ్వాలి. అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవాదేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాయన. అడ్వెంట్లోని 4వ ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు కోటాను కోట్ల వందనాలు ప్రభు. ఈ రోజున వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి నీవే ప్రభా. మరి మేము ఇంకా పాపులముగా అయిపోతున్నామని ప్రభా, మీరే ఆ పరలోకం నుండి మా రక్షణ కొరకు దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. మీరు మరణించారు, మరలా తిరిగి లేచారు, పరలోక రాజ్యానికి వెళ్ళారు, మరలా మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళడానికి తిరిగి రాబోతున్నారు. నేను ప్రభా, మేము ఇప్పుడే సిద్ధపడి నీ రాజ్య వారసులు అవడానికి నీ కృపను దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ, మన కుటుంబాలకి తోడుగా ఉండును గాక. ఆమేన్.